Please do subscribe to Prajabheri News Channel. ఏమని చేసింది ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. నిజామాబాద్లో మొదలేమేమన్నారు, స్పైస్ బోర్డు అన్నారు. తర్వాత స్పైస్ బోర్డు తర్వాత పసుపు బోర్డు అద్దే అన్నారు. అద్దనే తర్వాత ఇక రైతులందరూ కూడా గడబడేసి మరి అంటే మళ్ళీ తర్వాత ప్రధానమంత్రి గారు వచ్చి ఇక్కడ అనౌన్స్ చేసిన తర్వాత ఒకటి గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసి 23 ఫిబ్రవరిలో ఆ గెజెట్ నోటిఫికేషన్ కూడా ఏమైనా ఉన్నదా? మరి ఎక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారు? మీరు తమిళనాడులో చేస్తారా, ఆంధ్రలో చేస్తారా, మహారాష్ట్రలో చేస్తారా, లేకుంటే నిజామాబాద్లో చేస్తారా, లేకుంటే తెలంగాణలో చేస్తారా, హైదరాబాద్లో చేస్తారా అన్నది ఎక్కడ స్పెసిఫికేషన్ లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాసిన ఉత్తరంలో మేము క్లియర్గా మెన్షన్ చేసాం, నిజామాబాద్లోనే ఎస్టాబ్లిష్ చేయండి, తర్వాత దానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తామని ఇలా రాయడం జరిగింది. 11వ తారీఖు 6వ నెల 2022లో ఇక్కడ హార్టికల్చర్ డైరెక్టర్ గారు ఒక లెటర్ రాసి నిజామాబాద్లో ఎస్టాబ్లిష్ చేయమని. తర్వాత దీనికి ఇలా క్లియర్ కూడా రాసి మార్కెటింగ్ అండ్ అదర్ ప్రొడ్యూస్ దిస్ విల్ బి ఆల్సో సినర్జీ విత్ టర్మరిక్ రీసెర్చ్ సిచ్యువేషన్ రీసెర్చ్ స్టేషన్ అట్ కమ్మర్పల్లి. అంటే కమ్మర్పల్లిలో టర్మరిక్ రీసెర్చ్ స్టేషన్ ఉంది.